ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వై సాయి ప్రసాద్ రెడ్డి సమీప తన టీడీపీ ప్రత్యర్థి అయినటువంటి మీనాక్షి నాయుడుపై దాదాపుగా 17,000 ఓట్ల మెజార్టీతో 2014లో గెలవడం జరిగింది. ఇకపోతే ఓటమి పాలైనటువంటి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అంటే ఈయన 2009లో విన్నర్గా నిలవడం జరిగింది. కాబట్టి ఆయన ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈసారి టీడీపీ తరఫున మరోసారి టికెట్ పొందినటువంటి మీనాక్షి నాయుడు ఈసారి ఆదోనిలో టీడీపీ జెండా ఎగరేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే వైసీపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచిన ఈ సాయి ప్రసాద్ రెడ్డి మరోమారు గెలిచేందుకు పక్కాగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇకపోతే జనసేన కూడా తమ అభ్యర్థిగా మల్లికార్జునరావుని బరిలోకి దించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి చూస్తే బోయ నీలకంఠప్ప, అలాగే బీజేపీ నుంచి కనుక చూస్తే కునిగిరి నీలకంఠ పోటీ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి 5 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నా కూడా జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 కూడా అటు టీడీపీ, వైసీపీకి అంతగా పోటీ ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి పోటీ టీడీపీ, వైసీపీల మధ్య నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే హిస్టరీలోకి వెళదాం. 2009-2014 విన్నర్స్గా ఉన్నటువంటి ఈ ప్రస్తుత టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ప్రొఫైల్ చూద్దాం. ఆదోనిలో 2009 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున మీనాక్షి నాయుడు విజయం సాధించారు. 2014 ఎలక్షన్స్లో వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి వై సాయి ప్రసాద్ రెడ్డి గెలుపొందారు. అంటే 2009లో టీడీపీ గెలిస్తే ఆదోనిలో 2014లో వైసీపీ గెలిచింది. ఈ నియోజకవర్గానికి మరో సెంటిమెంట్ కూడా ఉంది. ఒకసారి ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి అదే పార్టీ రెండోసారి కన్సిక్యూటివ్గా గెలిచే సంస్కృతి ఇక్కడ లేదు. సో ప్రతిసారి కూడా ఎవ్రీ టైం ఇక్కడ విన్నర్ చేంజ్ అవుతారనే ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఈసారి లాస్ట్ టైం 2014లో వైసీపీ గెలిచింది కాబట్టి ఈసారి టీడీపీ గెలుస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది హిస్టరీని చూస్తే. ఇకపోతే ఈ నియోజకవర్గంలో గత 2 దశాబ్దాలుగా ఈ సెంటిమెంటు కంటిన్యూ అవుతుంది. మరి ఈ సెంటిమెంట్ని ఈసారి వైసీపీ తిరగరాస్తుందా, లేదంటే కనుక అదే సెంటిమెంట్ కొనసాగితే ఈసారి టీడీపీకి అవకాశం ఉంటుందా? 2009లో ఆల్రెడీ గెలిచింది, మరి ఇప్పుడు 2014లో కోల్పోవడం, మళ్ళీ 2019లో ఏమైనా అవకాశం ఉంటుందో చూడాలి. ఇకపోతే మొత్తానికి ఆ టైం కూడా ఎక్కువ లేదు. మే 23న అది కూడా ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది తేలిపోతుంది. ఇకపోతే 2009, 2014 ఎలక్షన్స్కి సంబంధించి ఓటర్స్ పెరిగారా లేదా, ఆ పెరిగితే ఎంత పెరిగారు, వారు ఎటువైపు మొగ్గే అవకాశం ఉంది, వారి పాత్ర ఎంతవరకు ఉండబోతుంది? 2014లో చూస్తే ఆ ఓటర్ల సంఖ్యను కనుక చూస్తే 2,11,357 మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు. 2019కి వచ్చేసరికి అది కాస్త 2,24,716కి పెరిగింది. సో డిఫరెన్స్ ఈస్ 13,359 ఓటర్స్. అయితే లాస్ట్ టైం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ అభ్యర్థి సమీప టీడీపీ అభ్యర్థి మీద 17,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం. కాబట్టి 13,000 అనేది ఒక కన్సిడరబుల్ నంబర్ అది. ఇప్పుడు ఆ నంబర్ పెరిగిన నంబరు ఎటువైపు మొగ్గు చూపుతారనే దాని మీద కూడా విన్నర్ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇకపోతే ఓవరాల్గా అసలు ఆదోని కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ, వైసీపీ బలాబలాలు ఏంటి? లెట్స్ టేక్ ఏ లుక్ ఎట్ ద కంపారిజన్. ఆదోని నియోజకవర్గంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీ అభ్యర్థుల వంటి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే వాళ్ళ బలాబలాలు కూడా చూద్దాం పర్సనల్గా. ఆదోని నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కె మీనాక్షి నాయుడికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాయుడు అన్న ఏ మీటింగ్ పెట్టినా కూడా ఆకలి గురించి ఆలోచించక్కర్లేదు, అన్నం దగ్గర అన్న వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదనేది ఇక్కడ ప్రజలు అనుకునేటటువంటి టాక్. ఆయన ఏ చిన్న సమావేశం పెట్టినా కూడా ముందు కార్యకర్తల ఆకలి తీర్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల గురించి ఆలోచిస్తారట. అందుకే ఆయన్ను అందరూ అన్నదాత అని కూడా పిలుస్తారనేది ఇక్కడ అందరూ చెప్పేటట్టు. ఇకపోతే నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా మీనాక్షి నాయుడు అక్కడికి వాలిపోయి తన కుటుంబ సభ్యులతో సహా ఏర్పాట్లకు కూడా చూస్తారని, అక్కడ భోజన ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చూసుకుంటారనే పేరు మీనాక్షి నాయుడికి ఒక పాజిటివ్గా ఉంది. ఇకపోతే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఈయనకుంది. అధికారంలో లేకున్నా కూడా, అంటే ఈ వైసీపీ పార్టీ మొత్తం రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా ఈయన గెలిచారు. అయినా అధికారంలో లేకపోయినా కూడా ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గంలో గతంలో కంటే కూడా, అంటే 2009లో టీడీపీ గెలిచిన కంటే కూడా అభివృద్ధి ఎక్కువగా జరిగిందని ప్రచారం ఉంది. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఆ సమయంలో చేసినటువంటి తప్పిదాలు రిపీట్ కాకుండా 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై వైపు పోరాటం చేస్తూనే నియోజకవర్గ స్థాయిలో తన శక్తికి మించి అభివృద్ధి చేశారని ప్రచారం ఇక్కడ ఉంది. ఇకపోతే కమింగ్ టు పార్టీ వైజ్
పర్ఫార్మెన్స్. ఆదోనిలో టీడీపీ పార్టీ పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ రెండు కూడా పరిశీలించడంతో ఆదోనిలో రెండు ప్రధాన పార్టీల సానుకూల ప్రతికూల అంశాలను కనుక చూస్తే టీడీపీకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిన టీడీపీకి ఈసారి ఆ సానుభూతి పనిచేసే అవకాశం ఉంది. అలాగే మనం ముందే చెప్పుకున్నాం, ఈ ఆదోని కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే ఈసారి గెలిచినటువంటి పార్టీ నెక్స్ట్ టైం గెలవదు, వేరే పార్టీకి అవకాశం ఇస్తారు ఇక్కడ ప్రజలు అని చెప్పేసి ఉంది. కాబట్టి లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆ సెంటిమెంట్ ప్రకారం ఆ సానుభూతి పనిచేసి ఏమైనా టీడీపీ అభ్యర్థికి ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉందో లేదో చూడాల్సిన విషయం. ఇకపోతే మీనాక్షి నాయుడికి మంచి పేరు కూడా ఉంది, అది కూడా ప్లస్ కాకపోతుంది ఆయన టీడీపీ అభ్యర్థిగా. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, పింఛన్లు, అలాగే పసుపు కుంకుమ వంటి కార్యక్రమాలు కూడా టీడీపీకి ఇక్కడ పాజిటివ్ అవుతాయని చెప్పేసి ఒక టాక్ వినపడుతుంది. అయితే ఆదోని పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. అలాగే మిరప తదితర పంటలు అమ్ముకోవడానికి మార్కెట్ వసతి లేకపోవడం, రెండవ ముంబైగా పేరుగాంచినటువంటి ఆదోనిలో ఉన్న స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్ అక్రమ లాకౌట్లకు గురి కావడం ఈ అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైన అంశాలు కానున్నాయి. సో ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ టు ద టీడీపీ పార్టీ. ఈ నియోజకవర్గంలో కాపు, బీసీ, ముస్లిం మైనారిటీల్లో వైసీపీకి పట్టుండడం కూడా టీడీపీకి ఇక్కడ ఒక ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ముస్లిం మైనారిటీలు 45 నుంచి 50 వేల మంది ఉంటే ఒక్కుల సాలే అనే సామాజిక వర్గం ఓటర్లు మరో 40 నుంచి 45 వేల వరకు ఉంటుంది. ఇక వాల్మీకులు చూస్తే కనుక 35 వేల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడ నిర్ణయాత్మక ఓటు బ్యాంకు ముస్లింలే కానున్నారు. మొదటి నుంచి కూడా వారు కాంగ్రెస్, వైసీపీలకు మద్దతుగా నిలవడం జరిగింది. ఇక బీజేపీ నుంచి టీడీపీ బయటకు రావడం వల్ల ఈ ముస్లిం ఓట్లు కొంత టీడీపీకి వచ్చిన మెజారిటీ ఓటు బ్యాంక్ మాత్రం వైసీపీకే అనే ప్రచారం ఉంది. మనం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే జనరల్గానే ముస్లిం మైనారిటీస్ ఇప్పుడు కూడా కాస్త వైసీపీకి మొగ్గు చూపుతారనే ఒక టాక్ మనం జనరల్గానే వింటుంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఓవరాల్గా ఆదోని కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం మైనారిటీస్ ఎక్కువ శాతంగా కూడా వైసీపీకే మద్దతు పలుకుతారనే ఒక వాదన వినపడుతుంది. ఇకపోతే స్వకులసాలే వాల్మీకుల్లో టీడీపీకి కాస్త ఆధిక్యత ఉన్నా కూడా ముస్లిం ఓటర్ల ఆధిక్యతను మాత్రం తగ్గించలేకపోతున్నారు. అభివృద్ధిలో గత కొంతకాలంగా వెనుకబడిన నియోజకవర్గం ఉంటున్నటువంటి ఆదోనికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ఆదోనిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఆదోని నియోజకవర్గంలో వైసీపీ పార్టీ సానుకూల ప్రతికూల అంశాలను కనుక ఓసారి చెక్ చేస్తే ఇక్కడ ప్రధానంగా కాపు, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఇక్కడ ముస్లిం ఓటర్ల ఓటు మరోసారి కీలకంగా అని కూడా చెప్పొచ్చు. వీరి మద్దతు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు పార్టీకి వారి మద్దతుతోనే గెలుపు తథ్యం అనే ధీమా కూడా వైసీపీలో కనబడుతుంది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కూడా వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు అన్నీ కూడా రెండు పార్టీలకు పోటాపోటీగా ఉండడంతో ఆదోని నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆదోని కాన్స్టిట్యుయెన్సీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దే గాట్ ఏ వెరీ స్పెషల్ సెంటిమెంట్. ఒకసారి గెలిచినటువంటి పార్టీ రెండోసారి అంటే కన్సిక్యూటివ్గా 2 times అదే పార్టీ గెలవదు అనే సెంటిమెంట్ ఉంది. ఆ ప్రకారంగా చూస్తే 2009లో టీడీపీ గెలిచింది, వైసీపీ వచ్చి 2014లో గెలవడం జరిగింది. కాబట్టి అక్కడ పనిచేసింది ఆ సెంటిమెంటు. ఈసారి 2019లో ఆ సెంటిమెంట్ పనిచేస్తుందా? ఆ సెంటిమెంట్ కనుక పనిచేసి టీడీపీ గెలుస్తుందా, లేదంటే ఆ సెంటిమెంట్కి బ్రేక్ వేసి వైసీపీ మరోసారి జెండా ఎగరవేస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వార్ 2019. కీప్ వాచింగ్ AP 24/7 న్యూస్. మోమెంట్.